ఇప్పుడు అందులో కొంతమంది ఏంటంటే ఎవడొచ్చినా ఉంటారు వాళ్ళు, కొంత స్టాఫ్. ఎందుకయ్యా అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, మిగతాది పొలిటికల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఉట్టి పొలిటికల్ రిక్రూట్మెంట్స్ని సాగ్రిగేట్ చేసి తీయాలి నువ్వు, అది కొంచెం టైం తీసుకోవాలి. నీ వాళ్ళని పెట్టాలి, వాళ్ళని తీయాలంటే మొత్తాన్ని తీసి అవతల పడేసేసేయాలంటాడు ఇతను. మొత్తం 480 మందిని తీసి అవతల పడేయాలంటే రూల్ ప్రకారం ప్రభుత్వం, అది ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. వాళ్ళు రేపు పొద్దున కోర్టుకు వెళ్ళారనుకోండి, అందరికి జీతాలు ఇవ్వమంటే సావాలి, మళ్ళీ డబుల్ త్రిబుల్ అవుతుంది. అదొకటి. రెండవది ఏంటి, అందరినీ అట్టగా గంపగొత్తగా చేసి అవతల పడేయకూడదు. అందులో తెలుగుదేశం వాడు కూడా ఉంటాడు, నువ్వు అది సాగ్రిగేట్ చేయాలి. ఇంకోటి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటటువంటిది ఎవరి అధికారంలోకి వచ్చినా ఉంటుంటారు. అందులో పార్టీలు ఎవరి అధికారంలో ఉంటే వాడే. వీళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి? మిగతా వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టే కదా. వాళ్ళందరూ ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ తరపునే పనిచేస్తారు, అంతేగాని వాళ్ళకి ఇండివిజువల్ లాయల్టీ చూపించరు వాళ్ళు. అది తెలుసుకోవాలి. ఇంత అనుభవం ఇతనికి ఎక్కడుంది? ఏదో అకస్మాత్తుగా వచ్చాడు, మంచి వాక్చాతుర్యం ఉంది, దాంతో టీవీలో ఏదో పోస్ట్ వచ్చింది, ఎనఫ్. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మంచి లీడర్ కదా, నామినేటెడ్ పదవులు పొందినోడు ఉద్యోగిగా అధికారిగా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ ఇతను అధికారిగా ఫీల్ అయ్యాడు. అది రాజకీయ